ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఈరోజు అనగా 13/7/2026 సోమవారం పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ దివ్యమైన శివాలయ దర్శనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర అనే పదానికి రుద్రుని నక్షత్రం అనే అర్థం ఉంది. రుద్రుడు అంటే పరమశివుడే. అందుకే ఈ నక్షత్రం సేవా సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదిగా భావించబడుతుంది. సేవా సంప్రదాయం ప్రకారం ఈ నక్షత్రంతో పరమశివుని ఆనంద తాండవాన్ని అనుసంధానిస్తారు. సృష్టి, స్థితి, లయం అనే విశ్వచక్రాన్ని సూచించే శివతత్వాన్ని స్మరించడానికి ఇది ఒక పవిత్రమైన సందర్భంగా భావిస్తారు. అందుకే ఆరుద్ర నక్షత్రం రోజున శివుని ధ్యానించడం, ఆలయ దర్శనం చేయడం, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం భక్తులు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు, పండితులు ఈసారి ఏర్పడిన ఆరుద్ర నక్షత్ర యోగం ఎంతో అరుదైనదిగా, దశాబ్దాల తర్వాత లభించిన విశేష అవకాశంగా భావిస్తున్నారని చెబుతుంటారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా అనేక శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దివ్య దృశ్యాలు కూడా అలాంటి పవిత్రమైన శివారాధనలోని క్షణాలే. అభిషేకం, అలంకరణ, దీపారాధన, ఘంటానాదం, ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ వాతావరణం భక్తిమయంగా మారింది. మీ ఇంట్లోనైనా లేదా సమీప శివాలయంలోనైనా ఒక దీపం వెలిగించండి. శివుని ముందు కూర్చొని కనీసం కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. సాధ్యమైనంత శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి. బిల్వదళాలు ఉంటే సమర్పించండి, లేకపోతే భక్తితో 2 చేతులు జోడించి నమస్కరించినా సరిపోతుంది. భక్తి ఉన్న చోటే శివుడు ఉంటాడని శైవ సంప్రదాయం చెబుతుంది. ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. అంత సమయం లేకపోతే 11 లేదా 21 సార్లు అయినా జపించండి. మంత్రజపం మనసును ప్రశాంతంగా ఉంచడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి అనేక మంది ఆధ్యాత్మిక సాధకులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మరో మంచి పని కూడా చెయ్యండి. మీకు సాధ్యమైనంత మేరకు ఒకరికైనా అన్నదానం చెయ్యండి. పక్షులకు గింజలు వేయండి. దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వండి. మీ తల్లిదండ్రులకు నమస్కరించండి. ఎవరికైనా మనస్పర్ధలు ఉంటే క్షమించండి. శివతత్వం అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, దయ, కరుణ, క్షమ, ధర్మం కూడా. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు భక్తిని వదలకుండా నిలబడిన వారికి ధైర్యం లభిస్తుంది. శివారాధన అంటే అద్భుతాలు మాత్రమే ఆశించడం కాదు, మనసును బలంగా మార్చుకోవడం కూడా. ఈరోజు ఈ దివ్య దర్శనం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి నెలకొవాలని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, సప్తరత్న కలగాలని పరమశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపండి. ఆలయానికి వెళ్ళలేకపోయిన వారికి కూడా ఈ దివ్య దర్శనం చేరేలా చేయండి. మీరు కూడా కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మహాదేవుని స్మరించండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాలు, పురాణ కథలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్ కుటుంబంలో చేరండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. పరమశివుడు మీ అందరినీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధైర్యంతో, భక్తితో నింపాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.